హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఫిష్ కర్రీని అయితే షేర్ చేస్తున్నా. చేపల పులుసు సింపుల్గా చేపల పులుసు చెయ్యరాని వాళ్ళకు కూడాను ఈజీగా చేసుకునేటట్లు టేస్టీ చేపల పులుసు అయితే షేర్ చేస్తున్నా. వీడియోను లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. కేవలం రెండు ఇంగ్రీడియంట్స్తోనైతే చేపల పులుసు చాలా టేస్టీగా అండ్ సింపుల్గానైతే చేసుకోవడానికి అయితే నేనైతే ఈ వీడియోను షేర్ చేస్తున్నా. ముందైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో సరిపడినంత ఆయిల్, ఫిష్ పులుసు అన్నప్పుడు ఖచ్చితంగా మెంతులు, జీలకర్ర అయితే కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత ఎక్కువ అంటే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా మెంతులు అయితే వేసుకోవాలి. అవి గోలిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చి ఆనియన్, ఉల్లిగడ్డనైతే కొంచెం స్టవ్ పైన వేడి చేసుకొని ఆ పైన పొట్టయితే తీసేసుకొని అది మిక్సీ పట్టుకోవాలి. అంతకుముందు అయితే కట్టెల పొయ్యి మీద ఉల్లిగడ్డ కాల్చుకొని నానమ్మలు అట్లా ఉల్లిగడ్డ కాల్చుకొని ఆ ఉల్లిగడ్డ పేస్ట్తో చేపల పులుసు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు కట్టెల పొయ్యి లేవు కాబట్టి మనము స్టవ్ పైననే కాల్చుకున్న ఉల్లిగడ్డతోనైతే ఈ చేపల పులుసును ట్రై చేస్తున్నాము. మంచి టేస్ట్ అయితే వస్తుంది. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సింపుల్ అయినా ఈజీ టేస్టీ చేపల పులుసు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఈ ఉల్లిగడ్డ పేస్ట్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. దాని తర్వాతనైతే ఇంకా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. మేమైతే చూస్తున్నారు కదా పసుపు అయితే వేసి కలుపుతున్నాము. ఉల్లిగడ్డ మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే. ఇవన్నీ మంచిగా స్టవ్ తక్కువ పెట్టుకొని అయితే ఉడికించుకోవాలి. ఆనియన్, అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే ఇంకా మేము దీనికోసం అయితే స్పెషల్గా మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాము. దాన్ని మెంతులు, జీలకర్ర కొంచెము డ్రైగా ఫ్రై చేసుకొని ఆయిల్ ఏం లేకుండా దాన్ని రోట్లోనైతే పొడి చేసుకొని ఆ పొడి అయితే వేసుకున్నాము. ఖచ్చితంగా చేపల పులుసు అన్నప్పుడు జీలకర్ర, మెంతుల పొడి అయితే ఖచ్చితంగా ఉండాలి. దాంతోపాటు ఉల్లిగడ్డనైతే కాల్చుకున్న ఉల్లిగడ్డ అయితే ఖచ్చితంగా ఉండాలి. అవన్నీ వేసుకొని అయితే ఇంకా ఉల్లిగడ్డలకే కారం, ఉప్పు సరిపడినంత వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాము. ఇప్పుడైతే మేమైతే ఈ చేపల పులుసులా దొడ్డుప్పు అయితే వేసుకుంటున్నాము. ఈజీగానే కరుగుతుంది కదా, అందుకోసమని. ఈ చేపల పులుసు ప్రిపేర్ చేసేది మాత్రం మా ఆడపడుచు చాలా టేస్టీగా చేస్తుంది వంటలు. అందుకోసమని ఆమెతోనే వంటలు అయితే చేయించుకుంటున్నాము. మంచిగా ఫ్రై అయితే చేసుకుంటున్నాము. ఉల్లిగడ్డ పేస్ట్, ఉల్లిపాయలు, అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే మంచిగా ఫ్రై అవుతుంది. మీరు చూసినట్లయితే ఇంకా ఈ ఉల్లిగడ్డల పేస్ట్కే చింతపండు పులుసు కూడా కొంచెం వేసుకుంటున్నాము. చింతపండు పులుసు పోసుకున్న తర్వాతనైతే ఒక 10-15 మినిట్స్ అయితే మంచిగా మసిలిన తర్వాత ఆ చేపల ముక్కలన్నీ అయితే అందులో వేసుకుంటున్నాము. ఇది ఇట్లా మసులుతున్నప్పుడే చేపల పులుసు మంచి స్మెల్ అయితే వస్తుంది. స్మెల్ చూస్తుంటేనే, కర్రీ స్మెల్ చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలిరా అని అనిపించేటట్లయితే ఉంది. అది దేని ద్వారా స్మెల్ అయితే వచ్చింది అని అంటే మేమైతే మెంతులు, జీలకర్ర పొడి అయితే వేసుకున్నాం కదా, ఓన్గా ప్రిపేర్ చేసుకొని హోమ్ మేడ్ మసాలా అన్నమాట. ఆ మెంతులు, జీలకర్ర పొడితోనే అంత మంచి కమ్మటి స్మెల్ అయితే వస్తుంది. ఇంకా బయట ఎట్లాంటి ఫిష్ మసాలాలు ఏం లేకుండా సింపుల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఫిష్ మసాలాతోనే మేమైతే కర్రీ అయితే చేసుకుంటున్నాము. టేస్టీ కర్రీ. మెంతులు, జీలకర్ర పొడి ఖచ్చితంగా వేసుకొని చేసుకోండి.